నమస్తేనా అందరికి. ఏందిరా అంటే కువైట్ పనిచేసిన డ్రైవర్లకి అయితే ఈ వీడియో. రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి అయితే మాట్లాడదాని వచ్చాను. ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను అయితే రాత్రి డ్యూటీకి అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే బండి అయితే యాక్సిడెంట్ అయితే అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ కోయడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ అయింది, వచ్చి చూసు బాబా అని చెప్పేసి చెప్పాడు. అతనైతే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరి తప్పు ఎవరిది రైటో పక్కన పెడితే అక్కడైతే మొత్తం జరిగింది అది మాట్లాడేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. వాళ్ళ డ్రైవర్ కలిసి ఇతను కోయటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వీళ్ళు కోయటాడు ఏం చేశాడు, బండి ఎక్కని చెప్పేసి డ్రైవర్ అయితే బండి ఎక్కించుకున్నాడు. కోయటాడు బండిలో బండి ఎక్కించుకున్న తర్వాత దారిలో వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాం బాబా ఇంటిదా, వాడేం చెప్పలేదు. తక్కువ దొరకమన్నాడు. జాకోర్లు అయితే ఇసిపెట్టాడు. ఇసిపెట్టేసి అక్కడైతే నువ్వు మేకలకు మెప్పుకో అని చెప్పేసి వాళ్ళ డ్రైవర్కి అయితే చెప్పాడు. ఏంది బాబా, నేను డ్రైవర్ పనికి వచ్చాను కదా, డ్రైవింగ్ చేసుకోవాలి కదా బాబా అంటే, లేదు నువ్వు మేకలు మెప్పుకో అని చెప్పేసి అతనైతే అక్కడ ఇసిపెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాడు. కువైట్ లో చాలా మంది ఏందిరా అంటే డ్రైవర్ గా వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఏదైనా తప్పులు చేస్తే చాలు వాళ్ళ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని మనం భరించలేము. వాళ్ళకైతే ఎదురుగా సమానంగా చెప్పలేము మనము. వాళ్ళు ఏం చెప్పినా అదే చేయాలి మనము. చూసారు కదా కువైట్ లో ఈ విధంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా పని చేసుకోండి. కువైట్ లో పని చేసిన డ్రైవర్లు అందరూ అలాగే ఈ యాక్సిడెంట్ చేస్తూ ఉంటాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువ, రూల్స్ ఎక్కువ. అదే కాకుండా మనకు రాత్రి అనక పోగులనక 24 hours డ్యూటీస్ ఉంటాయి. చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఈ ఆడవాళ్ళు ఎక్కడంటే అక్కడ పోతా ఉంటారు. చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అలాగే ఏంటంటే కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు పని చేసుకోండి. కువైట్ వాళ్ళకి ఎదురు అయితే చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి ఎదురు చెప్పినాం అనుకో మనం ఎందుకు ఇంకా చాలా కోపం పెట్టుకుని ఇంకా మనం 2 సంవత్సరాలు పని చేయాలి. అక్కడ 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది. అది అయిపోయిన దాకా ఇంటికి పోయాలని పంపించారు. చాలా అంటే చాలా నరకంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కువైట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే చాలా జాగ్రత్తగా పని చేసుకుని వాళ్ళు చెప్పిన పని చేసుకోండి, జాగ్రత్తగా జీతం చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. అంత మించి ఏం చేయకండి ఎక్కువగా. ఇంకా చూడండి కువైట్ లో పని మనుషులు అయినా సరే, డ్రైవర్లు అయినా సరే, ఎడార్లకు వచ్చిన వాళ్ళు సరే, వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పినాం అనుకో వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో మనకే తెలియదు. చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే మేము 1 సంవత్సరం అయిపోయింది. మన తెలుగు ఒక అతను కువైట్కి గొడవ అయితే అయ్యింది. ఏంటంటే రిజ్వాల డబ్బా వాడుతూ మన ఇంటికాడ డబ్బా లేదు, ఆ డబ్బా తెచ్చిపెట్టినాడు. ఇది మన డబ్బా కాదు వాళ్ళ డబ్బా, మన కొత్త డబ్బా వేసారు, అది రేపు వస్తుంది తీసుకుందామని చెప్పి అన్నాడు. దానికి దీనికి తేలేదని చెప్పేసి ఈయన కోపం పెట్టుకునేసి పోయేటాడు. తొడుకం వేసి ఎడార్లోకి అయితే నరికేసి ఎడార్లో పాత పెట్టేశాడు. ఇలా కూడా జరుగుతాయి కువైట్ లో. అలాగే ఫిలిపిన్ ఒక అమ్మాయిని అయితే ప్రెగ్నెంట్ అయితే కువైట్ చేసినప్పుడు ఇలా ఇబ్బందిగా అయింది. ఇప్పుడు ఒకసారి ఆమె చంపేసినాడు. అలా అయితే కువైట్ చాలా ఇన్సిడెంట్లు ఇలా అవుతాయి. అందుకే చెప్తున్నా కువైట్కి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పని. అలాగే ఇంటికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అంతే. రెండో మాట కూడా చెప్పకూడదు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మార్చుకుంటాను ఏమేమి వీడియో ఎలా చేయాలి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.